ప్రియ ముస్లిం సహోదరులారా, ఇస్లాంలో మనిషికి ఎంత గౌరవం, ఎంత మహోన్నతం ఉందంటే మనిషి అవయవాలను వ్యాపార లావాదేవీల్లో అస్సలు ఉపయోగించకూడదు. అందుకే మన సమాజంలో ఏ స్త్రీలు అయితే దువ్వెనతో దువ్విన తర్వాత వారి యొక్క వెంట్రుకలను జమ చేసుకొని కొద్ది మోతాదులో తయారైన తర్వాత వాటిని అమ్మి మరొక వస్తువులు కొనుక్కుంటారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. ఇది ఇస్లాం ప్రకారంగా చాలా తప్పు. అలాగే ఎవరైతే మనిషి యొక్క వెంట్రుకల సవరాలను తమ జుట్టులో యూజ్ చేసుకుంటారో వారు కూడా తప్పు చేస్తున్నారు. అలాంటి అవసరమే అయితే మనిషి యొక్క వెంట్రుకలు కాకుండా మరి ఏ దారాలతో ఏదైనా మరొక వస్తువుతో తయారు చేయబడిన ఈ సవరాలను తమ జుట్టులో ఉంచుకుంటే ఎలాంటి తప్పు లేదు. వెంట్రుకలు తీసిన తర్వాత కూడా ఇలాంటి వెంట్రుకలను భూమిని తవ్వి వాటిలో దహింప చేయడం చాలా మంచి పని. అలాగే మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణోపాయం ఉన్న స్థితిలో ఒక్కొక్కసారి రక్తదానం చేస్తాడు. ఇటువంటి రక్తదానం చేయడం ముస్లిం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కరెక్టే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా రక్తాన్ని అమ్మడానికి అస్సలు పర్మిషన్ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రక్తాన్ని కొనుక్కునే అవకాశం అయితే ఉంది. వీటిని మనమందరము దృష్టిలో ఉంచుకోవాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.